శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మాత్రే నమః. నిత్య జీవితంలో కళలకు విశేషమైన స్థానం ఉంది. కళలో మీకు ప్రత్యేకమైన జంతువులు కనిపిస్తున్నాయా? అయితే ఆ కళను బట్టి మీ భవిష్యత్తుని మనం నిర్దేశించవచ్చు. మీకు కళలో గుర్రం కనిపించిందా? అయితే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎవరికైనా సరే, స్త్రీ కానీ పురుషుడికి కానీ కళలో గుర్రం కనిపిస్తే అది అదృష్టం అని మనం భావించాలి. ఎందుకంటే గుర్రం అంటే సాక్షాత్తు హయగ్రీవ స్వామి కాబట్టి. ఆ శ్రీ మహావిష్ణువే గుర్రం రూపంలో ఉంటే మనం హయగ్రీవ స్వామి అని పిలుస్తాం. గుర్రం రూపంలో ఉండే లక్ష్మీదేవిని మనం అశ్వలక్ష్మీదేవి అని పిలుస్తాము. వీళ్ళిద్దరి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటేనే మనకి గుర్రాలు కళలోకి వస్తాయి. కళలో ఎవరికి గుర్రం కనిపించినా వాళ్ళకి ధన ప్రాప్తి కలుగుతుంది మరియు తీర్థయాత్రలు చేస్తారు. ఒకవేళ గుర్రం మీ కళలో వేగంగా పరుగెత్తుతున్నట్టు కనుక మీకు కనిపిస్తే మీ నిత్య జీవితంలో మీ బంధువుల సహాయ సహకారాల వల్ల మీరు విజయవంతంగా మీ పనులన్నీ చకచకా పూర్తి చేసుకోగలరు. ఒకవేళ మీరు మీ కళలో గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టు కనుక మీకు కళ వస్తే మీరు బంధువుల సహాయ సహకారాల వల్ల కానీ మీ భార్య సహాయ సహకారాల వల్ల కానీ డబ్బు ఆర్జించి మీరు విదేశాలకు వెళ్తారని స్వప్నశాస్త్రం చెప్తుంది. విదేశాల్లో విద్యలో రాణించాలన్నా, విదేశాల్లో వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందాలన్నా గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టు కళ వస్తే బాగా కలిసి వస్తుంది. ఒకవేళ గుర్రం పైన స్వారీ చేస్తూ కింద పడిపోయినట్టు కనుక కళ వస్తే రాబోయే ఆపదకు సంకేతంగా మనం భావించవలసి వస్తుంది. రాబోయే ఆపద నుంచి బయటపడాలని ఈ కళ మనకు సూచిస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హయగ్రీవ స్వామిని మనం పూజించాలి. హయగ్రీవ స్వామి చిత్రపటానికి తెల్లని పూలమాలతో అలంకరించాలి. గుగ్గిల్ని మనం నైవేద్యంగా పెట్టాలి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని మనం 11 సార్లు జపించడం వల్ల మనకు రాబోయే ప్రమాదం తొలగుతుంది. ఏది ఏమైనా సరే గుర్రం గురించి ఋగ్వేదంలో కూడా చాలా గొప్పది అని చెప్పారు. కాబట్టి గుర్రం కళలో కనపడడం వల్ల మనకి ధనలాభం కలుగుతుంది. స్వారీ చేయడం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి.